నీతి విలువలు ఉండే వీడియో అనమాట. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న చూడండి. పాలకోవా అది మస్కబన్ అనేసి అమ్ముతుంటారు, 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతుంటారు. పట్టుగడవడానికి ఇల్లు ఫ్యామిలీని నడిపించుకోవడానికి రోడ్ సైడ్ అమ్ముకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కరేపాకు ఛానల్ అసలు సంబంధం లేదు అడిగి వెళ్ళి ఈ బ్రెడ్ ప్యాకెట్ ఎప్పుడుది, ఎక్స్పైరీ డేట్, ఈ కంపెనీ ఏంటి, సిఏఓ బొక్క బోర్డు అన్ని అడుగుతున్నాడు. అరే ఆడు అమ్ముకునేది ఆడు రోజుకు ఒక 100-200 మిగులుతుంది. ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ కేక తోక అడిగితే ఆడు ఏం చెప్తాడు? 10 రూపాయలు బ్రెడ్, దానికి ఎక్స్పైరీ డేట్ ఏముంటది? కొన్ని కెమెరాలు వేసుకుని వెళ్ళి పెద్ద రెస్టారెంట్లు 5 స్టార్ 3 స్టార్ హోటల్లో ఎవరికైనా నేను పేగలవా? ఎలాగానే ఫ్రెష్ వండి పెట్టేస్తున్నాడు. ఆ ఫ్రిడ్జ్ లో ఎప్పుడుదో దాస్తాడు, ఎప్పుడు పెడతాడో తెలియదు. నువ్వు ఆ కిచెన్ లోకి రానివ్వరు కూడా కనీసం. నేను బయటకి దెంగేయమంటారు. అంతేనా కాదు, అలాంటిది రోడ్ సైడ్ అమ్ముకున్నోడి దగ్గరికి వెళ్ళి నీ రౌడీజం వాళ్ళు చూపించి చాలా తప్పు కదరా అది. అలా ఇంకో ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఆ సిఇఓ కూడా పెద్ద సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇది ఈ ఇల్లు లేదని చూపిస్తుంటాడు. సెలబ్రిటీలు అక్కడ ఉండిపోయిన వాళ్ళందరూ తీసి చూపిస్తాడు. ఆయన ఇన్సెట్ టక్కేస్తాడు. అయితే ఆ ఛానల్లో న్యూస్ కవర్ చేశారు. చెప్తున్నాను కదా, అనంతపురంలోనే రోడ్ సైడ్ చికెన్ పకోడీ బళ్ళు అమ్ముకుంటారు కదా, ఒక ముసీల్ ఆమె ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వెళ్ళి ఆ కలర్ ఏదో యాడ్ చేశారని మొత్తం ఫుడ్ అంతా ఆవిడికి ఆ రోజుకి పెట్టుబడి ఉందో లేదో అప్పు తెచ్చి పెట్టిందో అరే మీకు తెలుసారా అసలు? కనీసం పడేసారు, రోడ్డు మీద పడేసి చెత్త కుప్పలో డ్రైనేజ్ లో పడేస్తున్నారు. కడుపు మీద కొట్టిన వాళ్ళు చాలా తప్పు. ఆడు పుట్టగతులు లేకుండా పోతారు. ఆడి పిల్లలు ఇంకెవరితో వేయించుకోవడం, కూతురు ఎవరితో తిరుగుతారు, లేచిపోతారు. అలా జరుగుతుంది. మీకు సీరియస్లీ నా గుండెలు బాధతో చెప్తున్నాను. ఆ చేసిన ఇష్యూని ఈ ఛానల్లో కవర్ చేశారు. ఎవరో మీరు మీ ఛానల్ ఇన్ని నీతి వాక్యాలు చెప్తారు, పెద్ద ఇల్లు చూపిస్తారు. మీరు వెళ్ళి అలాంటి కవర్ చేసే బదులు కనీసం ఆపి తప్పు పెద్ద ఆవిడని అలా చేయకూడదు అంటారా? మీరు అది చక్కగా కవర్ చేసుకుని మంచి వ్యూస్ గురించి మీ ఛానల్ వేసుకుంటారా? అంటే డబ్బుల గురించి పందిపి కూడా తింటారు అనమాట మీ ఛానల్లో. సీరియస్లీ నేను చెప్తున్నాను రా, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అలాంటివి చేసినప్పుడు ఆపాలి. పెద్ద ఆవిడ ఏడుస్తుంది, ముసలాయి ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది. నేనే అక్కడ ఉంటే అర్జెంట్గా వాళ్ళని తోసేసేవాడిని, పక్కన తోసేసి ఆపేవాడిని. మీకు ఎంత కనికారం లేదురా. మీకు వ్యూస్ గురించి డబ్బుల గురించి పెంట పీ కూడా తింటున్నారు. చిన్న రోడ్ సైడ్ అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరే మీకు ఫుడ్ కలర్లు కనిపించారు, వాళ్ళే ఫుడ్ పాయిజన్ చేస్తారా, వాళ్ళే జనాల ప్రాణాలతో ఆడుకుంటారా? మరీ టూ మచ్ రా కామెడీ కన్నా. అంటే రోడ్డు మీద తినగలిగే వాడే తింటాడు. రోజుకో 200-300 సంపాదించుకున్నవాడే తినగలుగుతారు. వాళ్ళు కనీసం వాళ్ళు నిజంగా ఫుడ్ ఇది అయిపోతుంది, ఫుడ్ కలర్లు యాడ్ చేస్తున్నారు ప్రాణానికి ఇదంటే ఆడే వెళ్ళడు. ఆడే తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి నచ్చదు కదా, నచ్చకపోతే ఆడే వెళ్ళడు. ఆడు అమ్ముకున్నాడు ఏం చేస్తాడు? అప్పుడు ఆడు వెళ్ళకపోతే కస్టమర్ రానప్పుడు రోజు చూసి అరే మనం తప్పు చేస్తున్నారు సరిదిద్దుకుంటాడు అనమాట. ఫుడ్ కలర్ యాడ్ చేయడానికి నీట్గా పెడతాడు. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్తే పఫ్కి దెంగుతున్నారు 500 పఫ్, ఏంటి ఒక సమోసాకి 500 దెంగుతున్నారు. ఆడ ఎవరైనా ఏం పీకగలడు? ఏ మల్టీప్లెక్స్ పెద్ద సెలబ్రిటీస్ ఉంటాయి, పొలిటీషియన్ రాజకీయ నాయకులు ఉంటాయి మల్టీప్లెక్స్, ఆడు ఎవరికి ఏం పీకలేరు. మీరు ఈ రోడ్డు మీద అమ్మినోడు ఎంత తక్కువ అమ్మితే అంత ఇల్లునోడు కూడా అంత తక్కువ కొనుక్కుంటాడు. వాళ్ళు చచ్చిపోతున్నారు, జనాలు రారంటే ఆడే అమ్మడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కాఫీ షాప్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, వాళ్ళకి నచ్చినంత డబ్బులు నచ్చినంత బిల్లు దెంగుతున్నారు. అదంట ఒక కాఫీ తాగితే 300 దెంగుతున్నాడు. దాని మీద ట్యాక్స్, జిఎస్టీ, ఆఎస్టీ అన్ని మొత్తం వేసి దెంగుతున్నాడు. అది ఎవరికైనా ఏం పీకగలరా? మీరు ఏం పీకలేరు. అంత మీదంతా రోడ్డు మీద రోడ్ సైడ్ అమ్ముకున్న వాళ్ళకి డైలీ లేబర్ మీద మీదంతా రౌడీజం.